First, I want to thank you, Jay Garu and Raj Garu, because ఫస్ట్ నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఏంటంటే మామూలుగా అందరూ చెప్తారండి మామూలుగా వెళ్ళగానే వెంకటేశ్వర గారు ఈ కథ మాత్రం అండి అసలు కేవలం మీకోసమే మిమ్మల్ని ఊహించుకుని రాసామండి ఈ సినిమాలో హీరో హీరోయిన్ తర్వాత నెక్స్ట్ మీరే అని మామూలుగా నాకు స్టార్టింగ్ నుంచి అందరూ చెప్తూ ఉన్నారండి. సరే అది నాకు అలవాటు అయిపోయింది, ఎందుకంటే తర్వాత ఉంటుంది ఒక ఫస్ట్ హాఫ్ మనం ఉంటాము తర్వాత వెళ్ళిపోతాము, సో అది అలవాటు అయిపోయింది. సో జయ గారు కూడా నాకు ఇలానే చెప్పారు, కిషోర్ గారు ఇది ఆల్మోస్ట్ సెకండ్ లీడ్ అండి మీరు మూవీకి, ఆల్మోస్ట్ 60 సీన్స్లో 40 సీన్స్లో ఉంటారండి అంటే నేను మనసులో అనుకున్నాను మేడం, యాక్చువల్లీ ఇప్పుడు చెప్తాను సర్లే ఏం తెలియదు కొత్త ఉంది నాకు తెలుసులే అనుకున్నాను. ఆ తర్వాత నేను వాజ్ యాక్టింగ్ ఫస్ట్ డేనే నాకు అర్థమైంది ఏంటంటే మొత్తం లైక్ నాకు ఒక లవర్ క్యారెక్టర్ ఉంది అండ్ ఒక కథ ఉంది, లైక్ ద హోల్ స్టోరీ ఇస్ రివాల్వింగ్ ఆన్ మీ అండ్ చిన్మయ్స్ క్యారెక్టర్. ఐ వాజ్ లైక్ టోటలీ సర్ప్రైజ్, అంటే నిజంగానే అంటే నాకు ఐ వాజ్ అమేజ్డ్ బై ద కాన్ఫిడెన్స్ షీ హ్యాడ్ ఆన్ మీ అండ్ తెలియకుండా రియలీ వర్క్ ఏ లాట్ బికాజ్ ఆ కాన్ఫిడెన్స్ని ఐ డెంట్ వాంట్ టు డిసప్పాయింట్. అండ్ ఈవెన్ ఎవ్రీ డే నేను జయ గారికి ప్యాకప్ అయిన తర్వాత అడిగాను, మేడం ఐ హోప్ యూఆర్ సాటిస్ఫైడ్ బికాజ్ షీ వాస్ రిలయింగ్ ఆన్ మీ లిటరలీ ఫర్ సమ్ సీన్స్ అండ్ రియలీ చాలా హ్యాపీగా అనిపించింది బికాజ్ ఎవరైనా మన మీద నమ్మకం పెట్టుకుంటే వీ రియలీ వాంట్ టు గివ్ అవర్ బెస్ట్ అండ్ రియల్లీ వీ ఆల్ వర్క్ ది లాట్ అండి. అండ్ ఈవెన్ ఆర్పి గారితో రాయనప్రసాద్ గారితో నాది ఫస్ట్ టైం యాక్ట్ చేయడం. సో చాలామంది నాకు చెప్పారు ఏంటంటే రాయనప్రసాద్ గారు చాలా స్ట్రిక్ట్ అండి, లైక్ సీన్లో అందరు కంపల్సరీ సింగిల్ టేక్లో అయిపోవాలి, సో మేక్ షూర్ ఎవ్రీ వన్ ఈస్ ఫైన్ అంటే నేను చాలా టెన్షన్ అయిపోయాను. బట్ జయ గారు చెప్పారు కిషోర్ బీ యువర్ సెల్ఫ్, యువర్ పర్ఫెక్ట్, సో బీ యువర్ సెల్ఫ్ అని చెప్పారు. అండ్ ఆ కాన్ఫిడెన్స్ తోటి ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్స్ నాతో రాయనప్రసాద్ గారితో అయినా సరే అండ్ ఈవెన్ ఎవ్రీ కామెడీ సీన్ విత్ హర్షవర్ధన్ అండ్ ఆది గారు అండ్ ఎవ్రీ సీన్ అండి అమేజింగ్ రెస్పాన్స్ ఇన్ థియేటర్స్. అండ్ నాకు రియల్లీ చెప్పానంటే ఫర్ మీ దేవకట్ట ఇస్ బిగ్ పర్సన్ ఫర్ మీ బికాజ్ అసలు నాకు లైవ్ ఇచ్చారు వెన్నెల మూవీ తోటి. అండ్ వీరుపోట్ల గారు హీ గేవ్ మీ అంటే మామూలుగా కార్ కొనిస్తారు తర్వాత కొందరు పెట్రోల్ పోస్తారు, సో వీరుపోట్ల గారు ఇస్ లైక్ ద పర్సన్ హూ గేవ్ మీ బిందాస్. అండ్ దెన్ ఆ తర్వాత ఐ ఆల్వేస్ థాట్ ఇట్ హ్యాడ్ ఎ గ్యాప్ అరే వీరుపోట్ల గారి లాగా ఇంకా ఒక మంచి మూవీ పడితే బాగుండేది అన్నప్పుడు రియల్లీ చెప్పండి నాకు లవ్లీ పడిందండి. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ బికాజ్ మూవీ చూసిన వాళ్ళందరూ ఎవ్రీవన్ దే మేడ్ ఎ పాయింట్ అండ్ ఈవెన్ ఇన్ ఎవ్రీ రివ్యూస్ దే మేడ్ ఎ పాయింట్ దట్ మూవీ చాలా బాగుంది, కామెడీ చాలా బాగుంది, ఫ్యామిలీ సెంటిమెంట్ బాగుంది అండ్ లాస్ట్లో వెల్లకిషోర్ చిన్మయ్యది పేరు చాలా బాగుంది అండ్ ద హోల్ కెమిస్ట్రీ అండ్ ద కామెడీ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ అన్నారు. సో ఇట్ వాస్ రియలీ హ్యాపీ ఫర్ మీ అండ్ ఫర్ మీ ఇట్స్ అ బిగ్ బూస్ట్ అండి బికాజ్ ఐ లెఫ్ట్ మై సాఫ్ట్వేర్ ఫీల్డ్ అండ్ ఐ కేమ్ టు దిస్ ఇండస్ట్రీ. సో ఐ వుడ్ రియలీ వాంట్ సంథింగ్ అండ్ జయ గారు గేవ్ మీ లిటరలీ ఏ వెరీ గుడ్ హోప్ అండ్ ఐమ్ ష్యూర్ దట్ ఐ కెన్ క్రూజ్ ఫర్ 5 years. అండ్ జయ గారు ఎవ్రీ మూవీలో కూడా నాకు ఇలాంటి క్యారెక్టర్ ఇవ్వండి, నాకు అంటే అఫ్కోర్స్ లవర్ క్యారెక్టర్ ఇవ్వకుండా పర్లేదు బట్ ఆ రేంజ్ క్యారెక్టర్ నాకు ఇస్తే కొంచెం సెట్ అయిపోతుంది. I really want to thank the whole team and even Adi, Shanvi, Chinmay and of course the main captain Jaya Garu. Thanks a lot Andy and really I hope that I will get in every movie I'll get such characters and thanks a lot Andy. సమ్మర్లో రిలీజ్ అయ్యి లవ్లీ చాలా పెద్ద హిట్ అయింది, సమ్మర్ సూపర్ డూపర్ హిట్ అనిపించుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ అట్ సేమ్ టైము అందరు ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేటట్టు ఉండటం వల్ల ఈ సినిమా అంత పెద్ద సక్సెస్ అయింది. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్లోని 4వ వారం పూర్తి చేసుకొని 5వ వారంలోకి వస్తుంది. అయితే ఈ సినిమాలో బాగా హైలైట్ ఏంటంటే వెన్నెల కిషోర్ క్యారెక్టర్. అంటే యూజువల్గా ఏంటంటే కథ కోసం కాకుండా కామెడీ కోసం కొన్ని పక్కన ట్రాక్స్ పెట్టి రన్ చేయడం అనేది జరుగుతుంది మేజర్గా మన తెలుగు సినిమాల్లో. అయితే లక్కీగా ఏంటంటే ఈ సినిమాలో అలా కుదిరింది. ఈ ఆల్మోస్ట్ ఆది క్యారెక్టర్ ఎంత ఉందో వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ కూడా అంతే ఉంటుంది, సేమ్ ట్రావెలింగ్ ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ ఎవరు కావాలన్నప్పుడు నేను కిషోర్ గారు అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని అనుకుని చేయించాము. అయితే నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది కిషోర్ గారికి. ఆయన మాతో పాటు నైజాం ట్రావెల్ చేశారు, ఆయన స్వయంగా చూశారు ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అయ్యారు. ఆయన షూటింగ్ వాళ్ళు రాలేకపోయారు, వైజాగ్, విజయవాడ, కృష్ణా, గుంటూరు వెళ్ళినప్పుడు మమ్మల్ని ఫస్ట్ అడిగేది ఆడియన్స్ ఎక్కడ వెన్నెల కిషోర్ గారు ఎక్కడ అని ఫస్ట్ ఆడియన్స్ మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. సో ఆడియన్స్తో ఒకసారి కమ్యూనికేట్ చేస్తే ఆయన పర్సనల్గా దే విల్ బీ సాటిస్ఫైడ్ అని చెప్పి ప్రెస్ మీట్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం వెన్నెల కిషోర్ మనం అంతా కలుస్తున్నాం. ఈ సినిమాలో తన ఈ క్యారెక్టర్కి వచ్చిన రెస్పాన్స్ ఇవన్నీ కూడా కిషోర్ మీతో డైరెక్ట్గా మాట్లాడతారు.